హుజూర్, ఈ వ్యక్తి తానేదో షహెన్షా కోసం ప్రత్యేక వర్తమానం తెచ్చాను అంటున్నాడు, కానీ అది కేవలం షహెన్షాకే చెప్తానంటున్నాడు. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఏమిటా వర్తమానం? నేను కేవలం షహన్షా గారికి విన్నవిస్తాను. కానీ అంతకంటే ముందే నేను హతమారిస్తే? చెప్పు, ఆ వర్తమానం ఏమిటో, అసలు నువ్వెవరో? హుజూర్, ఆ వ్యక్తి ఎవరో కూడా నాకు తెలీదు. అతను మొహానికి ముసుగు వేసుకున్నాడు. నేను ఈ వర్తమానాన్ని షహన్షా గారికి గనక అందజేసినట్లయితే నాకు ఎన్నో స్వర్ణకాసులు ఇస్తారని ఆశ చూపాడు. ఆ వర్తమానం ఏంటి? హుజూర్, జోన్పూర్ కి గ్వాలియర్ కి చెందిన తిరుగుబాటుదారులు ఆగ్రాలో సమావేశమయ్యారట. వాళ్ళు బాద్షా మీద యుద్ధ సన్నాహాలు చేస్తున్నారట. మిగతా విషయాలు తెలుసుకోవాలంటే బాద్షా గారు అర్ధరాత్రి యమునా తీరాన ఉన్న అడవులకు రమ్మని చెప్పాడు. చిట్ట చివరికి మేము ఎలాగో తీరిక చేసుకుని మీ దగ్గరికి రాగలిగాం. మీకసలు తీరికే లేదా? మా కోసం కాస్త సమయం కూడా మీరు కేటాయించలేరా? బావుంది. ఇంతసేపు నేను మీతోటిగా ఉన్నాను, వంట చేశాను, అందరికి వడ్డించాను. మేము దేని గురించి మాట్లాడుతున్నాం ఏంటో మీకు బాగా తెలుసు. చూడండి, ఇక్కడ బాగా గందరగోళంగా ఉంది. మేము ఒంటరిగా మీతో కొంత సమయం గడపాలి అనుకుంటున్నాం. వద్దు షహిన్షా, నాకు ఒకటే కాళ్ళు నొప్పులు. పోన్లే, వదిలేయండి. చదరంగం ఆడడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఆ సాగుతోనైనా మేము కాసేపు మీ అందచందాలు చూడగలుగుతాం. రుకే బేగం, షహీన్షాకి చదరంగం ఆడాలనుందట. మీకంటే బాగా ఆడగలిగిన వారు ఎవరున్నారు? రండి. సరే, తప్పకుండా. షెహన్షా, మనం చదరంగం ఆడుకుని చాలా రోజులైపోయింది. కానీ ఒకవేళ నేను కనుక గెలిస్తే పెద్ద ఇనాం ఇవ్వాలి నాకు. మీరెక్కడికి వెళ్తున్నారు? షహిన్షా, అది భోజనం అయ్యాక కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అందుకని అత్తయ్య గారితో కాస్త నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడేగా మీరు అన్నారు. వెళ్ళొస్తాను. రండి, ఆరంభిద్దాం. షహిన్షా గారికి ఆట మీద ఆసక్తి కలిగినట్టుంది. అదే కావాలి. అలాగైనా కాసేపైనా వారు మహామంగ సంగతి మర్చిపోతారు. మీరు మా కోసం చూస్తున్నారా? లేదే, అలాంటిదేం లేదు. మీరు మా నుంచి ఎందుకలా తప్పించుకుంటున్నారు జ్యోతి బేగం? మేము ఎప్పటి నుంచో మీ చెంతకు రావాలని ప్రయత్నిస్తుంటే మీరేమో మా నుంచి దూరంగా వెళ్ళడానికి సాకులు వెతుకుతున్నారు. షహిన్షా, మీరేగా నాతో ఎన్నోసార్లు అన్నారు, ఒకే బేగం దగ్గరగా ఉంటే మిగతా బేగంలు బాధపడతారు అని అన్నారుగా. అందువల్ల బేగంలందరికీ కొంత సమయం ఇవ్వక తప్పదు. మేము వాళ్ళందరితో గడపడం అయింది జ్యోతి బేగం. ఇక మిగిలింది మీరే. సరే కానీ సలీమా బేగం రాసిన కవిత విన్నారా? వెంటనే వెళ్ళి వినండి, చాలా బాగుంది. ఇప్పుడు మాకు అర్థమైంది అసలు మీ ఉద్దేశం ఏంటో. మేం మీకు దూరంగా ఉన్నట్టు నటించినందుకు మీరు మాపై కక్ష సాధిస్తున్నారు. కానివ్వండి, పర్వాలేదు. ఇలా మీరు చేస్తున్నందుకు మేం కూడా లెక్క కట్టి మరీ కసి తీర్చుకుంటాం. అప్పుడే వచ్చేసారా షహిన్షా? మీరేదో తోడర్మల్లి గారిని చూడాలన్నారు. మేము తోడర్మల్ గారిని కలిసాం, ఖాన్ సాబ్ గారిని కలిసాం, మేము మాన్సింగ్ని కలిసాం, షరీఫుద్దీన్ కూడా కలిసాం, ఇంకా మేము నమాజ్ కూడా చదవడం అయింది. అలా మా పనులన్నీ ముగించుకుని మిమ్మల్ని కలవడానికి తీరిక చేసుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఇక మా బేగం అనుమతించినట్లయితే మేము కాసేపు తనతో సరస సల్లాపాలు జరపవచ్చా? కానీ ఇంకా ఒక పని మిగిలిపోయిందే. అత్తయ్య గారేమో మౌల్వీ సాబ్ని పిలిపించారు పవిత్ర ఖురాన్ పారాయణం చేయడానికి. మీరు కూడా అక్కడికి రావాలని అన్నారు.
అందుకని మీరు అక్కడికి వెళ్ళాలిగా. ఆశ్చర్యంగా ఉంది, మేము ఇప్పుడే వారిని కలిసి వస్తున్నాం. అలాగా సరే కానీ రుకయా బేగంతో చదరంగం ఆట ముగించారా? మీరిప్పటికే 2 సార్లు ఓడిపోయారు. షహిన్షా ఈసారి కూడా మీరు ఓడిపోతే ఇంకెప్పుడు? ఇప్పుడు మాకు అర్థమవుతోంది అసలు మీకు ఏం కావాలో ఏంటో. ఏమర్థమైంది? మీరు మమ్మల్ని ఏడిపిస్తున్నారు జ్యోతా బేగం. నిజానికి ఆ పని మాది కదా. మాకు జ్ఞాపకం వచ్చింది జ్యోతా బేగం. మేము ఖాన్ సాబ్తో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఇప్పుడే వస్తాం. అది కాదు షహిన్షా, మీరేగా అన్నారు నాతో కాసేపు గడుపుతాను అని. అది నిజమే జ్యోతా బేగం, కానీ పని అంతకంటే ముఖ్యం కదా. వీల్లేదు, ఇలా మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదు. వెళ్ళక తప్పదు జ్యోతా బేగం. మీకు కూడా పూజ చేసుకోవడం వంటి పనులు ఉంటాయి కదా. అదే లేదు షహిన్షా, నా పూజ ఎప్పుడూ అయిపోయింది. అవునా? మరైతే ప్రసాదం పంచే పనుంది. లేదు షహిన్షా, నేను మీతోటే ఉండదలిచాను. చాలా బాగుంది జ్యోతా బేగం. మేం మీతో గడపాలని వచ్చినప్పుడు మీరు మాకు ఎన్నో పనులున్నట్టు సాకులు చెప్తారు. ఇక మాకు పనులు పడ్డప్పుడు మీరేమో మాతో గడపాలి అని సతాయిస్తారు. రహీం చాలా చక్కగా చెప్పాడు జ్యోతా బేగం. ఏం చెప్పాడు రహీం? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పాడు. అయితే కొంచెం ప్రయత్నిస్తే అది మరీ అంత కష్టం కాదు. ఏమండి, మీరింత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? అది కూడా కైజర్ తీసుకొని. నువ్వు ఈ వ్యవహారంలో తలదూర్చుకున్నా ఉంటే మంచిది. బయలుదేరు ఆదం ఖాన్, సమయం వచ్చేసింది. జలాల్ తప్పకుండా వస్తాడంటావా? తను జోధా బేగం దగ్గరికి వెళ్ళటం నేనే స్వయంగా చూశాను. తప్పకుండా వస్తాడు. చాలాసేపు అయిపోయింది, జలాలు ఇంతవరకు రానేలేదు. తనకేమైనా అనుమానం వచ్చిందంటవా? ఓర్పు వహించు ఆదం ఖాన్, మనం ఇంకా కాసేపు వేచి చూద్దాం. మనం ఇప్పుడు వల విసిరాం, పక్షి చిక్కుకోకుండా ఉండదు. అదిగో అక్కడ జలాల్. చాపడానికి సంసిద్ధంగా ఉండు జలాల్. షహిన్షా! షహిన్షా! ఆ! షహిన్షా! జావిదా, జలాల్. తను ఖాన్ సాబ్. సలాం జహాపనా. వాలేకుం అస్సలాం. విషయం ఏంటో చెప్పు. ఖాన్ సాబ్ గారు మీ దుస్తులు ధరించి మహల్లో నుంచి బయటికి వెళ్తూ కనిపించారు. మా దుస్తులు ధరించి వెళ్ళిపోయారా? నేను ఆ వ్యక్తిని బంధించేశాను హుజూర్. తన వర్తమానం విన్నాక దాని వెనక ఏదో దాగున్నట్టు అనిపించింది. అద్భుతం. తిరుగుబాటు గురించి ఏమైనా సమాచారం తెలిసిందా? ఇంతవరకు తెలియలేదు హుజూర్. అందుకే మీ బదులు నేను వెళ్లాలని నిర్ణయించుకున్నాను. అది ఒకవేళ ఏదైనా కుట్ర కావచ్చు. మరి మీకేదైనా హాని జరిగితే?
అప్పుడు నేను ప్రశాంతంగా మరణిస్తాను హుజూర్. షహెన్షాని కాపాడే పనిలో ప్రాణాలు ఇచ్చినందుకు ఆనందిస్తాను. మీకే గనక హాని జరిగితే జీవితంలో నాకు కళంకం మిగిలిపోతుంది. ఈ షంషుద్దీన్ ఖాన్ సాబ్ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదని. అదలా ఉంచండి ఖాన్ సాబ్, మీరు అక్కడికి ఒంటరిగా వెళ్ళటం మాకు ఇష్టం లేదు. కానీ హుజూర్, అక్కడికి అసలు వెళ్ళకపోతే ఆ వ్యక్తి ఎవరన్నది ఎలా తెలుస్తుంది? ఖాన్ సాబ్, మాకు ఏ హాని జరగదు. కాలం అన్నింటినీ మరిపిస్తుంది. అందువల్ల మీరు మాత్రం అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. దీన్ని మీరు మా సంరక్షకుడికి మా విన్నపంగా భావించండి, లేక షహన్షా ఆదేశం అనుకోండి. మేం వారికి వద్దని చెప్పాం. ఈ వ్యవహారం సంగతి స్పష్టంగా తెలిసేంత వరకు ఏ చర్య చేపట్టొద్దని చెప్పాం. అయినప్పటికీ వారు మా మాట వినిపించుకోలేదు. ఎందుకలా వెళ్లారు, ఎందుకలా చేశారు? ఇప్పుడు ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. మీ జావిదా బేగం ఎవరెవరికి ఏం చెప్పిందో ఏమో. పోతాం. వెంటనే వెళ్ళి హకీం సాహిబాన్ని వెంట పెట్టుకురండి. ఈవిడ్ని మీరు తన గదికి తీసుకువెళ్ళండి. షహన్షా, నేను జావిదా బేగం వెంట వెళ్తున్నాను. ఖాన్ సాబ్, వీరిని వెంటనే వీరి గదికి తీసుకెళ్ళండి. మీరు వారికి చెప్పండి, వీరి మీద మాకు ఎనలేని కోపం ఉందని చెప్పండి. మా కారణంగా తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నందుకు మాకు బాధగా ఉందని చెప్పండి. నేను వీరు మీ వంటి దుస్తులు ధరిస్తుండగా చూశాను. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. దీని వెనక ఏదో ఉంది అనిపించింది. నేను వీరిని అడిగాను కూడా. ఇది షహన్షా భద్రతకి సంబంధించిన వ్యవహారం మాత్రమే అని చెప్పారు. ఈ సంగతి ఎవరికీ చెప్పకూడదని నా చేత ఒట్టు కూడా వేయించుకున్నారు. వారికి మీరిచ్చిన మాట నిలబెట్టుకున్నారు, కానీ మీరే అడగండి వారిని. వారు మాకిచ్చిన మాట అసలు నిలబెట్టుకున్నారా లేదో అడగండి. ఎప్పుడు తన ప్రాణాల మీదకి తెచ్చుకోకూడదని మేము చెప్పాం. అలాగే వీరికి చెప్పండి, ఇంకెప్పుడు షహన్షా ఆదేశాలని ధిక్కరించకూడదని కూడా చెప్పండి. నాకు తెలుసు హుజూర్, మీకు నా మీద కోపం అని. అందుకు మీరు నన్ను శిక్షించవచ్చు. కానీ నా ఉద్దేశంలో మీకిచ్చిన మాట కంటే నా బాధ్యతే నాకు ముఖ్యం. ఎప్పుడు మీ మీద దాడి జరిగినా నేను ఒక కవచంలా అడ్డుపడటం నా ప్రధాన బాధ్యత. ఇప్పుడు మీరు ఆ పనిగా చేశారు, కానీ ఇకపై మేం మీకు ఏ హాని కలగనివ్వం ఖాన్ సాబ్. నేను ఒక సైనికుడి హుజూర్. మీరేగా అంటారు గాయం అనేది సైనికుడి ఆభరణం లాంటిదని. మీరు నా గురించి ఆందోళన చెందకండి. నేను త్వరలోనే కోలుకుంటాను. అంటే మీరు మా ఆదేశాలు పాటించాలన్నమాట. అవసరమైతే ఎన్నిసార్లైనా నేను మీ ఆదేశం ధిక్కరిస్తాను. మృత్యు ఎప్పుడు మీ దాకా రావాలన్నా ముందు ఖాన్ సాబ్ అనే ఈ గోడను ఛేదించాలి హుజూర్. నేను నమాజ్ పట్టించినప్పుడల్లా ఏమని ప్రార్థిస్తానో మీకు తెలుసా హుజూర్? ఎప్పుడైనా నా ప్రాణం పోతే మా షహన్షాని కాపాడటంలోనే పోవాలని. మరైతే మీకు తెలుసుగా ఖాన్ సాబ్, మేం ప్రతిరోజు ఖుదాని ప్రార్థించేది ఏమిటంటే అయిన వాళ్ళెవరూ మాకు దూరం కాకూడదని. అయినప్పటికీ అయిన వాళ్ళు చాలా మంది దూరం అయిపోయారు. అలాగే మేము నమ్మగలిగిన వాళ్ళు చాలా కొద్ది మంది మిగిలారు. మేం మిమ్మల్ని కోల్పోదలుచుకోలేదు ఖాన్ సాబ్. రండి హకీం సాబ్. అమ్మీజాన్ సరిగ్గానే చెప్పింది. నేను పనికి మాలిన వాణ్ణి, ఎందుకు పనికిరాని మూర్ఖుండి. జలాల మీద తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించాను, కానీ ఏం సాధించాను? అమ్మీజాన్ కారాగారం పాలైంది. జలాల్ని చంపాలని ప్రయత్నించాను, తన మీద దాడి చేయించాలనుకున్నాను, కానీ ఏం జరిగింది ఆదాం? నీ భార్య మీద దాడి చేశా. ఇందులో నేను చేసిన తప్పంటూ లేదు. తప్పంతా కేవలం ఆ ఖాన్ సాబ్ది మాత్రమే. ఆ ఖాన్ సాబే
నా దారికి పెద్ద అడ్డంకి అయ్యాడు. నా ఎదుగుదలకి, నేను షెహన్షాని కావాలన్న కోరికకి అన్నిటికంటే పెద్ద అడ్డుగోడ. ఆ అడ్డుగోడ నన్ను జలాల్ దగ్గరికి చేరనివ్వదు. నేను కనుక షెహన్షాని కావాలనుకుంటే నేను ఆ అడ్డుగోడని కూల్చెయ్యాలి. ఆ శంషుద్దీన్ ఖాన్ సాబ్ని హతమార్చాల్సిందే. ఆదాబ్ షెహన్షా. తను మమ్మల్ని హెచ్చరించడానికి అక్కడి దాకా వచ్చింది. అంటే తనకు ఏదో తెలిసే ఉంటుంది. అందుకే మా మీద దాడి జరిగినప్పుడు అడ్డొచ్చి తను గాయపడింది. అవును, మనం తనకి తెలివొచ్చే వరకు వేచి ఉండక తప్పదు. నా ఉద్దేశంలో తెలివొచ్చిన తర్వాత కూడా రేపు మధ్యాహ్నానికి గాను ఈవిడేం చెప్పలేకపోవచ్చు. ఇంతకీ ఆదం ఖాన్ ఎక్కడున్నాడో నాకు అర్థం కావడం లేదు. మహల్లో ఇంత పెద్ద సంఘటన జరిగింది, అతని భార్య గాయపడింది, కానీ అతని జాడే లేదు. సాయంత్రం నుంచి ఆయన మహల్లో లేడు. అసలు ఎక్కడికి వెళ్లి ఉంటారు? అన్నట్టు దాసీలు నాకు చెప్పిన ప్రకారం ఆయన జాబితా బేగంని కోప్పడ్డారట. బహుశా తన సుబేదారు పదవి పోయినందుకు కోపమొచ్చి ఉంటుందా? షహిన్షా, మీరు అతని గురించి తెలుసుకుని అతనికి జావిదా బేగం గాయపడిన సంగతి తెలియచేయండి. ఇంకా మేము తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆదాబ్ షెహన్షా. షెహన్షా, ఆ దాడి జరిపింది ఎవరో ఏంటో తెలిసిందా? లేదు లేదు, త్వరలోనే అది కూడా తెలుస్తుంది. కానీ ప్రస్తుతం మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మాన్సింగ్ అలాగే అజీజ్ సాబ్, మీరు ఆగ్రాలో ఉన్న ఆ తిరుగుబాటుదారులు ఎవరో తెలుసుకోండి. చిత్తం షెహన్షా, మేము 3 భాగాలుగా విడిపోయి ఆ నమ్మక ద్రోహుల సంగతి తెలుసుకుంటాం. అదే మంచిది. తప్పు చేశాను, నేను పెద్ద తప్పు చేశాను. ఆదాం విషయంలో ఆ జీవనం నేను తల్లిగా తప్పే చేశాను. జలాల్ పెంపకంలో ఎంతగా మునిగిపోయానంటే అది ఆదం విషయంలో తల్లిగా నా బాధ్యత నిర్వర్తించనే లేదు. ఆదాంను అసలు ఏ రోజు పట్టించుకోలేదు నేను. అందుకే తనలా తయారయ్యాడు. జలాల విషయంలో కూడా నేను న్యాయం చేయలేకపోయాను. మహామంత్రి నయ్యేసరికి నాకు పొగరెక్కింది. నా ఆకాంక్షలు పెరిగిపోసాగాయి. చాలా తప్పు చేశాను నేను. పెద్ద పొరపాటే చేశాను. పెద్దమ్మా, జలాల్, ఏం జరిగింది జలాల్? ఆ రక్తమేమిటి? జలాల్, జలాల్, ఇదంతా నా భ్రమ. జలాల్కి రక్తసిక్తమా? తనేమో దీనంగా నన్ను పిలుస్తున్నాడు. సహాయం కోసం నన్ను అమ్మి అమ్మి అని పిలుస్తున్నాడు. యా అల్లా, ఒకవేళ ఆదం ఖానే జలాల్ని గాయపరచడానికి ప్రయత్నిస్తున్నాడా? నేను ఎలాగైనా ఆదంని ఆపాలి. జలాల్ని నేను హెచ్చరించాలి. ఇప్పుడెలా? ఏయ్ ఏయ్, ఇదిగో ఇలా విను. నిన్నే, ఇలా రా, ఇక్కడికి రా. నేను నా కుమారుడు ఆదం ఖాన్కి ఒక ముఖ్యమైన సమాచారం తెలియచేయాలి. కొంచెం తాళం తీయి, నేను త్వరగా వెళ్ళాలి. ఆ పని చేసే అనుమతి నాకు లేదు. అరే, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నేను కనుక మా కుమారుడికి సమాచారం తెలియచేయకపోతే చాలా పెద్ద అనర్థం జరుగుతుంది. తొందరగా తెయ్యి, తాళం తెయ్యి. అరే, అలా వెళ్ళిపోతున్నావేంటి? కొంచెం నేను చెప్పేది విను. వింతగా ఉంది. కాపలా వాళ్ళు మారడానికి ఇంకా సమయం ఉంది. వీళ్ళు ఇంత ముందే వచ్చేసారేంటి? ఏమైందో ఇవాళ చాలా త్వరగా వచ్చారు. ఆదాబ్ హుజూర్, పనులు ఎలా జరుగుతున్నాయి?
మీరిక్కడికి ఎందుకు వచ్చారు? మీ గాయం ఇంకా మానలేదు కదా, మీరు బాగా విశ్రాంతి తీసుకోవాలి. లేదు, నిన్న తోడరమలు సాబ్ ఆదం ఖాన్ పాలనలో ఉన్న అన్ని ప్రాంతాల ఖజానాల వివరాలు అందజేయమన్నారు. వాటిలో చాలా గందరగోళం ఉంది. అందుకని ముందుగా నేను వాటిని పరిశీలించి ఆ వివరాలు షహన్షాకి తెలియజేయాలి. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగములో ఉన్నది ఎవరు? ఏ జోదా బేగం, బి సలీమా బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి 57575కి ఈరోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.